హలో హాయ్ అందరికీ. ఈరోజైతే మేము ఊరిలో కౌన్సిల్ యాక్ట్ నామినీ గోల్డ్ బదులు వే రెజర్ అని తీసుకొచ్చామండి. కొత్తది, అది బాగా పనిచేస్తుంది. మన అద్దె ఎకరానికి ఒక 150 రూపాయల ఖర్చుతోటి మొత్తం అయిపోతుందండి. అద్దె ఎకరానికి 150 రూపాయల ఖర్చుతోటి అయిపోతుంది అండి. అది మన కౌన్సిల్ యాక్ట్ అవసరం లేదు, మనకు నామినీ గోల్డ్ అవసరం లేదు. దానికి దీనికి మొత్తం టోటల్గా డిఫరెన్స్ చూసేసానండి మొత్తం. కానీ ఇది బాగా పనిచేసింది. 150 రూపీస్ది వే రెజర్ అని. మీకు మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ దాని గురించి మొత్తం ఇస్తానండి టోటల్గా. ఫస్ట్గా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా ఇస్తాను. మన కౌన్సిల్ యాక్ట్ ఏమో 1400 ఖర్చు అవుతుంది. దీనికి వే రెజర్కి ఏమో అద్దె ఎకరానికి 150 నుంచి 180 బాగా, అంటే దాని నుంచి అయితే బాగా ఖర్చు కాదు. మన కలుపు మొత్తం వెళ్ళిపోతుందండి. గడ్డి ఏ మాత్రం లేకుండా పూర్తిగా. నాకు చూస్తారు కదా, దీంట్లో కూడా గడ్డి బాగా పడింది. అదే వే రెజర్ తెచ్చి కొడుతున్నాను ఈరోజు. గడ్డి కనిపిస్తుందండి, ఎట్లా వాడిందో గడ్డి. ఎంత పెద్దగా ఉన్నా కానీ గడ్డి మొత్తం చనిపోతుంది. మీకైతే ఇది మన అందరు రైతులకైతే ఇది బాగా ఉపయోగకరమైంది. మీ దగ్గరలో దొరకకపోతే ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మీరు టెన్షన్ ఏం పడకూరు. ఇక గడ్డి ఇది కలుపు ఇదంతా ఇసిపెట్టేసండి. ఈ కలుపులు ఇవంతా నాటు గుతం అవసరం లేదండి. మీరు డైరెక్ట్ చెప్పాలంటే నాటు అవసరం లేదు, మనకి ఏది అవసరం లేదు. ఇప్పుడు నేను మొత్తం నా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోరి. మీకు ప్రతి 1 డేకో 2 డేస్కో కన్ఫామ్గా మీకు ఒక వీడియో పెడతానండి, మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి. మీకేం టెన్షన్ లేదండి, నేను ఉన్నా కదా మీకు. ఇదేనండి వే రెజర్ అదామావారి 8 గ్రామ్స్. అద్దె గ్రామ్ సరిపోయిందండి. ఇది ఐటమ్ 3 డబ్బాలు చేయమన్నాడు, 3 డబ్బాలు చేసేసా. దీనికైతే కన్ఫామ్ బాగా చనిపోయింది. గడ్డి మాత్రం ఇంత లేకుండా కుళ్ళిపోతుంది. ఇప్పటికి ఒక 3 డేస్కి, ఒక వారం రోజుల తర్వాత మొత్తం వెళ్ళిపోతుంది గడ్డి. ఇప్పటికైతే ఇక చూస్తురు కదా, నేను చూపెడతా, అలాగే ఉంటుంది. ఇక చూస్తురు కదా, ఒక 3 మడులు అయితే నేను ఎగజల్లాను ఒడ్లు. ఇది రెండో మడి. ఒక మడిలోనేమో కౌన్సిల్ యాక్ట్, ఒక మడిలోనేమో ఒక మడిలే కౌన్సిల్ యాక్ట్ నామినీలు కొట్టాను. దీంట్లోనేమో సపరేట్ ఇది అద్దె ఎకరానికి ఇది ఒక్కటి తెచ్చి మొత్తం స్ప్రే చేశాను అద్దె ఎకరానికి అయితే. ఇక చూడండి గడ్డి ఎలా చనిపోయిందో. చూస్తురు కదా, గడ్డి మాడిపోతుంది ఇప్పుడే. ఒక 3 డేస్ అవుతుంది. ఇక గరక తుంగ అన్నీ చచ్చిపోతుందండి, ఇతర గడ్డలన్నీ. ఇలా మొత్తం పండు వారిపోయింది. దీనికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా ఇస్తాను. ఇక్కడైతే వర్షం పడుతుంది. ఇది చెప్పాను కదా ఇంతకుముందుకి, కౌన్సిల్ యాక్ట్ కంటే ఇది బాగా పనిచేసింది. వే రెజర్ తక్కువ ఖర్చుతోటి మనకైతే కలుపు మొత్తం ఏం లేకుండా వెళ్ళిపోతుంది. కౌన్సిల్ యాక్ట్ కంటే బాగా పనిచేసింది. అందుకే మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్గా ఏదైనా కానీ ప్రోడక్ట్ నేను వాడినాకనే మీకు మొత్తం చెప్తానండి ఇన్ఫర్మేషన్. నేను వాడింది మాత్రం మీకు చెప్పను. ఏ ఫెర్టిలైజర్స్ కానీ, ఏ హెర్బిటైజర్స్ కానీ, ఏ గడ్డి మందు కానీ, ఏదైనా కానీ ఇతర నేను వాడినాకనే మీకు మొత్తం ఇస్తాను ఇన్ఫర్మేషన్. అయ్యో ఇది మొత్తం ఎగజల్లిన వరి బాగుంది. ఈసారి బాగా వచ్చింది. అంటే ప్రతిసారి బాగానే వస్తుంది, కానీ ఈసారి బాగా పిక్కలు వచ్చినాయి. ఇంకా దీనికి ఏం చల్లలే. 2020 వేయలే, యూరియా వేయలే, ఇంతవరకు ఏది వేయలే. ఇప్పుడు ఇది వేసైనా దాదాపు అయినా 40 డేస్ అవుతుంది. ఇక ఫస్ట్ వే రెజర్ అయితే కొట్టినాను. అంటే వేరే కొన్ని మడులు ఉన్నాయి, దాంట్లోనేమో కౌన్సిల్ యాక్ట్ నామినీ గోల్డ్ కలిపి దాంట్లో కొట్టాను. దీనిలోనేమో వే రెజర్ కొట్టాను. కౌన్సిల్ యాక్ట్ ఇంకా ఇప్పటికైతే 3-4 డేస్ అవుతుంది. దాంట్లో వీడియో ఉంటుంది ఒకటి, చూడవచ్చు మీరు. అవి ఇంకా 3 మిక్స్ చేసి కొట్టాను. ఆ 3 మిక్స్ చేసి కొట్టినా కానీ అది బాగా పనిచేయలే. బాగా అంటే ఇప్పుడు 3 డేస్ అవుతుంది. వారం తర్వాత మొత్తం వెళ్ళిపోతుంది. దాని గురించి టెన్షన్ ఏం లేదు. దీనిలోనైతే సపరేట్గా వే రెజర్ అనేది కొట్టాను. ఇది మొత్తం వెళ్ళిపోయింది గడ్డి. ఇది చూడురి, ఇంకా వెళ్ళిపోలే, కుళ్ళిపోతుంది. ఇప్పుడు పడిపోతుంది, చచ్చిపోతుంది. మొత్తం చచ్చిపోతుంది. ఇక టెన్షన్ ఏం లేదు. మీకు కనిపిస్తుండవచ్చు ఎర్రగా. ఈ గడ్డి కూతం అన్ని ఇతర గడ్డలు అన్నీ చచ్చిపోతాయి. ఇక మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.